హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికి ఇష్టమైన పాప్‌కార్న్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. పాప్‌కార్న్ చికెన్‌తో పాటు చికెన్ వింగ్స్ కూడా ఎలా చేయాలో చూద్దాం. బేసిక్‌గా మనం చికెన్ వింగ్స్ 4 పీసెస్ ఒక 220, 250 పెట్టి కొంటాం కదా! బయట మెక్‌డీలో గానీ, లేకపోతే వేరే ఫ్రాంచైజీ సైట్‌లో అన్నా గానీ. బట్ ఇంట్లోనే నేను 15 పీసెస్ జస్ట్ ₹50కే కొన్నాను చికెన్. దాన్ని ఇంక ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే పెద్ద కాస్ట్ కూడా పడదు. సో, చాలా చాలా ఈజీ ప్రిపరేషన్ కూడా. ఇంక ఇంగ్రీడియెంట్స్‌లోకొస్తే చికెన్ కావాలి, గార్లిక్ పౌడర్ కావాలి, ఆనియన్ పౌడర్ కావాలి, పెరి పెరి కావాలి, వెనిగర్ కూడా కావాలి, కారం, ఉప్పు ఆబ్వియస్‌లీ కావాలి, ఇంకా మైదా పౌడర్. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి ఇందులో. పెద్ద ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. ఈ పౌడర్స్ అన్నీ మీకు జెప్టోలో, స్విగ్గీలో వాటిలో దొరికేస్తాయి. లేదు అంటే అమెజాన్‌లో కూడా దొరికేస్తాయి. సో, ఈ నేను చెప్పిన పౌడర్స్ అన్నీ వేసేసుకోవాలి ఎక్సెప్ట్ మైదా. మైదా తప్ప మిగిలిన మెన్షన్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి చికెన్‌కి. మ్యారినేషన్ ఓవర్‌నైట్ చేస్తే మీకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, వింగ్స్‌కి కూడా సేమ్ ఇదే మసాలా. వింగ్స్‌ని కూడా మ్యారినేట్ చేసేసుకొని పెట్టుకోండి. తర్వాత 2 బౌల్స్ తీసుకోవాలి. 2 బౌల్స్‌లో ఒక బౌల్‌లో మైదా ప్లస్ సాల్ట్ ఏసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకో బౌల్‌లో కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ 2 కూడా చికెన్ కోట్ చేసుకోవడానికనమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలో చాలా క్లియర్‌గా చూపిస్తాను. ఇది చాలా మేజర్ స్టెప్. ఎందుకు అంటే పైనుండే స్కిన్ ఉంటుంది కదా! చికెన్ కింద ఫ్లేకీగా అది ఈ స్టెప్‌లోనే వస్తది. సో, ఇది మాత్రం మిస్ చేయొద్దు. ఫస్ట్ చికెన్‌ని మైదాలో ఒకసారి కోట్ చేసేసుకొని, దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి కూల్ వాటర్‌లో వేయాలి. ఆ కూల్ వాటర్‌లో ఒక్క 1 సెకండ్ ఉంచిన తర్వాత మళ్ళీ మైదాలోకి తీసుకురావాలి ఇంకొక సెకండ్ కోటింగ్ కోసం. ఆ కోట్ చేసుకున్నదంతా మీరు మళ్ళీ ప్లేట్‌లో పెట్టేసుకోండి. ఇంకంతే అది డైరెక్ట్ ఇంటూ ఫ్రైలోకెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఎక్కువ బ్యాచెస్ చేస్తున్నప్పుడు ఇలా ప్రతిసారి చేయడం కష్టమవుతది కాబట్టి ఇలా జాలీలో చేశాను నేను. అది కూడా ఎవరికన్నా నచ్చితే టిప్ కింద యూజ్ చేసుకోండి. నెక్స్ట్ చికెన్‌ని ఎన్ని బ్యాచెస్ ఉంటే మీకు అన్ని బ్యాచెస్ ఒకేసారి చేసి పెట్టుకోండి. అంతేగాని ఒకసారి మళ్ళీ ఆయిల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ చేయడం చాలా కష్టమవుతుంది. నార్మల్ వాటర్ అస్సలు తీసుకోవద్దు. కూల్ వాటరే తీసుకోవాలి. మరీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ నేను ఇండక్షన్ మీద చేశాను ఫస్ట్. కొంచెం వీడియో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పొయ్యి దగ్గర పెట్టడం కష్టమవుతుంది ఫోన్ అని చెప్పి. లిటరల్‌గా చెప్తున్నాను. ఆ టెంపరేచర్ పెంచలేక చాలా ఇబ్బందయింది నాకు. సరిగ్గా ఏగలేదు కూడా. అండ్ ఇంకొకటి ఈ ఏగేటప్పుడు ఒక 3, 4 మినిట్స్ దాకా చికెన్‌ని అట్లా ముట్టుకోకుండా గరిటెతో ఉంచాలి. దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. నాలా కంగారు పడి గరిటె పెట్టి దాన్ని అటు ఇటు డిస్టర్బ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ మా మమ్మీ నా బాధ చూడలేక తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టిందనమాట గిన్ని. ఇక్కడే చేసుకో అనేసి. సో, ఫైనల్‌గా నీట్‌గా అయింది. అండ్ మధ్యలో టెస్ట్ చేశాను. డోంట్ మైండ్. తర్వాత ఈ చికెన్ ఇలాగుంటుంది. దాన్ని ఎక్కువ సేపు ఫ్రై చేయొద్దు. కొంచెం కలర్ వస్తుంది అన్నప్పుడే తీసేయండి. ఎందుకంటే మళ్ళీ బయటకొచ్చిన తర్వాత కూడా ఆ వేడికి కుక్ అవుతూ ఉంటది. సో, కలర్ మారిపోతది. అండ్ పెరి పెరి పౌడర్ ఏసి అలా డస్ట్ చేసుకోండి. అంతే సింపుల్. మీరు పాప్‌కార్న్ కూడా సేమ్ అలాగే డస్ట్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. రెసిపీ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఎంత జ్యూసీగా ఉంటుందంటే చికెన్ బయట క్రిస్పీగా లోపల టెండర్‌గా యమ్మీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అంటే నన్ను కామెంట్ బాక్స్‌లో అడగండి. నేను మీకోసం చేస్తాను. బై. సీ యూ నెక్స్ట్ టైమ్.